స్టోరీ తెలిసిన వాడిగా ఈ స్టోరీ చెప్పాలనే ఆలోచన, నేనంటూ డైరెక్షన్ చేస్తే నాకంటూ అవకాశం వస్తే ఇలాంటి సినిమా ఎప్పుడైనా చెప్పాలనేది ముందు నుంచి ఉండేది. తర్వాత మా ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు పరిచయం అవ్వడం, అంటే ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్, ఒక బ్రదర్ లాంటి వాళ్ళు నాకు పరిచయం అవడం. ఆయనకు సినిమా ఇష్టం లేదు ముందు, నాకు ఆయనతో ఇష్టం లేదు, చేయడం ఇష్టం. ఇది బాగుంది. చేయడం ఇష్టం. అసలు మా ఇద్దరి మధ్యలో సినిమా ఆలోచన ఉండేది కాదు. రైట్. సరే ఒకసారి ఇట్లా సరదాగా మాట్లాడుతూ మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకు లేండి సార్ మీ దారిలో మీరు ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మేము ఇక్కడ తీసుకొచ్చి మేము టెన్షన్ పెట్టడం అని చెప్తే, కాదు ఒకానొక టైంలో అయినా లేదు ఒకసారి చేద్దాం, మన ప్రాంతంలో ఇంత పెద్ద హిస్టరీ ఉంది కదా, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఒకసారి చేద్దాం, బట్ ఇలా ఉంటుంది ప్రాబ్లమ్స్, అంటే బడ్జెట్ మన చేతిలో ఉండదు, ఇది ఉండదు, ఇది మీరు కొత్తగా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్తో బయటికి వెళ్తే బాగుంటుంది ఎలా అంటే కొంచెం ఆయన ఆలోచించారు. మళ్ళీ ఒకరోజు ఆయనే ఫోన్ చేసి లేదు కంపల్సరీ చేద్దాం మనం అని చెప్పారు. ఓకే, నాకు ఎలాగో ఇష్టం, ఆయన చేద్దామని స్ట్రాంగ్గా ఉన్నారు, మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడితే పర్వాలేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, చేద్దామన్నారు, అలా దిగాం. అంటే మీకు తెలిసిన స్టోరీ అని అంటే మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ, అసలు మీ గురించి చెప్పండి ఒకసారి. నా నేటివ్ ప్లేసు ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఉత్తడూరు అని ఒక స్మాల్ విలేజ్ అండి. నేను పెరిగిందంతా చిట్యాలలో, నల్గొండలో. నేను చదువుకుంది చిట్యాలలో, జర్నలిజం చేసింది చిట్యాల, నల్గొండలో. అవును, మీ జర్నలిజం చేశారని తెలుసు. చిట్యాల, నల్గొండలో. తర్వాత హైదరాబాద్లో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం జర్నలిస్ట్ చేసేవాడిని నేను అప్పట్లో. 99 వరకు ఇది. 99 నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. అయితే ఏంటంటే అప్పుడు ఫస్ట్ నేను ప్రజాశక్తిలో చేసేవాడినండి. ప్రజాశక్తిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు ఒక బుక్ చదవాలి. మాకు 15 రోజులకు ఒకసారి క్లాసులు ఉండేవి. ఈ 15 రోజుల్లో మనం చదివిన బుక్ మీద ఒక రివ్యూస్ ఉండేవి. నేను ఇది తెలుసుకున్నాను ఈ బుక్ ద్వారా, ఇది మంచి, ఇది చెడు, ఇలా ఆలోచించానని ఉంటే వాళ్ళు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అట్లాంటి వాళ్ళు వస్తుండే వాళ్ళు, అప్పుడు వచ్చి క్లాసులు చెప్తుండేవాళ్ళు. అప్పుడు నాకు బుక్స్ చదవడం ఇష్టంగా బలవంతంగా 2 రకాలుగా స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మా ప్రాంతంలో ఏ పాట విన్నా ఎన్నో ఒక దగ్గర నైజాం సర్కారోడనో, రజాకారనో, మామూలుగా ఒక డైలాగ్ ఏదన్నా మీలాంటి వాళ్ళు మంచి పని చేశారు అనుకున్నా, ఏం రాను మేము తురుంఖాన్ అనుకుంటున్నావా, తురుంఖాన్ అంటే ఎవరు అంటే తురేబాస్ ఖాన్. ఇట్లా ప్రతి దగ్గర ఈ చరిత్రకు సంబంధించిన మాటో పాటో ఏదో ఒకటి ఉంటుంది. దాంతోపాటు పెరిగినప్పుడు ఏంటంటే స్వతహాగా మనకు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైపోయిందంటే భూస్వామ్య వ్యవస్థ మీద సినిమాలు వచ్చినాయి, కానీ రజాకార వ్యవస్థ మీద ఎక్కడ రాలేదు. నిజాం వ్యవస్థ మీద ఏదో ఎక్కడ అసలు నిజం కూడా రాలేదు. ఆ భూమి లాంటి సినిమాలు వచ్చినా కూడా భూస్వామ్య వ్యవస్థ మీదనే ఉన్నాయి అంతే. సో ఇలాంటి దీన్ని తీయాలని అప్పటి నుంచి ఆ కథ తెలిసి ఉండడం చేసే అవకాశం రావడం ఈజీగా అయిపోయింది అట్లా. రైట్. కానీ జర్నలిజంలో ఉంటూ అక్కడే ఉండకుండా ఎందుకు ఇటువైపు వచ్చారు మీరు? దీనికోసమే జర్నలిజంలోకి వచ్చా. రైట్ రైట్. అది నాకేంటంటే నేను చదువుకునేటప్పుడు ఒక అంకుల్ ఉండేవారు, ప్రభాకర్ రెడ్డి గారు అని, జ్యోతిలో చేసేవాళ్ళు అంకులు, ఆంధ్రజ్యోతిలో. అంకులు ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిపోతుండేవాళ్ళు. ఎమ్మెల్యే అంటే టక్ వెహికల్స్ వచ్చేది ఆగిపోతుండేది. ఎమ్మెల్యే గారు వస్తే 10 మంది బయట నుంచి. అంకులు మామూలు జర్నలిస్టేగా ఎందుకు అంటే ఆంటీ ఏం చెప్పేవాళ్ళంటే, లేదు అంకుల్ జర్నలిస్ట్ కదా, అందరికి పని ఉంటుంది అంకుల్తో, సో మనము జర్నలిస్ట్ అయితే మనకు కూడా ఇంత పిఆర్ డెవలప్ అయింది. రైట్ రైట్. సో ఒక సర్కిల్ డెవలప్, మనం ఎక్కడ పల్లెటూరులో పుట్టిన వాళ్ళం, ఒక సర్కిల్ డెవలప్ అయితే మనం ముందుకు వెళ్ళడం ఈజీ అనే ఆలోచనతో, ఆ ఇంట్రెస్ట్తో ఫస్ట్ కంట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి అక్కడ చిట్యాల్లో. అక్కడి నుంచి ఇంకా చిట్యాలలో అయిన తర్వాత అక్కడి నుంచి ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈనాడు, తర్వాత సుప్రభాతం, విజేత. ప్రింట్ మీడియాలో ఎక్కువ చేశారు. ప్రింట్ మీడియానే మొత్తం చేసింది. అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడిది? అప్పుడు లేదుగా, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఈటీవీలు వచ్చినప్పుడు దానికి మన జర్నలిస్టులు ఎవరైనా వెళ్ళాలన్నా కూడా ఏం చేస్తాం అంటుండే వాళ్ళు. మా జకీర్ గారు నేను ఒకసారి మాట్లాడుకున్నాం, జెమినీ న్యూస్ ఛానల్స్ న్యూస్ వస్తుంది కదా, ½ అన్ అవర్ న్యూస్ కోసం మనం ఏం చేస్తాం పోయి అనుకునే వాళ్ళం అప్పట్లో. సో అంత ప్రింట్ మారిపోయింది కదండి, చాలా మారిపోయింది. ఒకసారి ఊహించుకుంటే ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది జర్నలిజం అనేది. ఒక అప్పుడు ఎక్కడో మనం 5 పేపర్లు 5 రిపోర్టర్లు, చాలా క్లియర్ అది. ఇక్కడ మీటింగ్కి వెళ్ళి 5 చైర్లే ఉండేది అక్కడ, అంతవరకే. ఇప్పుడు నిన్న మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అన్న 150 మంది వస్తారు అంటున్నాం. ఎక్కడ 5, ఎక్కడ 150. ప్రింట్ మీడియా ఇప్పుడు సెపరేట్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ మీడియా సెపరేట్ అయిపోయింది, ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ట్ అయిపోయింది. దేని దానికి అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ లాగా మారిపోయింది ప్రమోషన్, ప్రచారం ఇవన్నీ. సో అట్లా వచ్చిన తర్వాత ఖైరతాబాద్ వచ్చిన తర్వాత నేను బీజేపీ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండేవాడిని, అంటే పత్రిక తరపు. అప్పుడు నాకు సుఖవాసి హరిబాబు గారు అని ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా బీజేపీ నాయకుడు, పరిచయం ఏర్పడి ఆయన ద్వారా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు.
రైట్. ఒక 2 years ఆయనతో పనిచేసి తర్వాత ఇమీడియట్గా రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యి 20 yearsగా రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్గా చేస్తూ ఉన్నాను. అది 20 ఏళ్ళ 20 ఏళ్ళు 1999లో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. 20 ఏళ్ళు దాటినాయి కదా, 1999. అవును. అంటే అప్పుడే డైరెక్టర్ గారు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు, ఇంకా అవ్వలేదు, చెన్నైలో ఉన్నారు. అంటే ఆయన సీరియల్స్ చేస్తూ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశారా, లేకపోతే ఈయన అసిస్టెంట్ చేస్తున్నప్పుడే సీరియల్స్ చేశారా? సుఖవాస్ హరిబాబు గారి దగ్గర సీరియల్ చేస్తూ, మా జీవన్ తీరాలో అని సీరియల్ చేస్తూ, అది సెకండ్ డైలీ సీరియల్ తెలుగులో, అది చేసి అది అయిపోగానే ఇమీడియట్గా రాఘవేంద్రరావు గారు హైదరాబాద్కి ఎంటర్ అవుతున్నారు, ఇక్కడ టీవీ మీడియా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఇక్కడికి ఎంటర్ అయిపోయి ఆయన దగ్గర జాయిన్ అయిపోయాను. అక్కడి నుంచి రాఘవేంద్ర గారి దగ్గర కంటిన్యూగా 20 years చేసుకుంటూ వస్తాను. సినిమాలు, సీరియల్స్, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్. అంటే మీకు రజాకార్ నన్ను అడిగితే ఒక న్యూ స్టెప్, బిగ్ స్క్రీన్ గా ఫస్ట్ స్టెప్, అదే అంటున్నాను, బిగ్ స్క్రీన్ గా ఫస్ట్ స్టెప్. యాజ్ ఎ డైరెక్టర్ టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్, కమర్షియల్ యాడ్స్, పొలిటికల్ యాడ్స్ అవన్నీ చేస్తూనే ఉన్నాను. ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెల్కమ్ చెప్పేద్దాం సార్. నమస్కారం అండి. యాక్చువల్లీ మీరు రావడానికి ముందు డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. సో అది కంప్లీట్ అయిపోయాక మీ దగ్గరికి వస్తాను. జస్ట్ గివ్ మీ 2 నిమిషాలు. యా. సో జర్నలిజం నుంచి ఆయన దగ్గర 20 ఏళ్ల పాటు చేస్తూనే, కానీ 20 ఏళ్ళు టూ లాంగ్ పీరియడ్ కదండి. అంటే ధైర్యం చేయలేకపోయారా? ధైర్యంగా ఉన్నా కాబట్టి రాలేదు. ఎందుకంటే ఒక సంస్థలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి లెజెండ్ ఎప్పుడు ఆయన మమ్మల్ని ఖాళీగా పెట్టరండి. ఎప్పుడు ఖాళీ, ఇప్పుడు ఒక వర్క్ అయిపోతుందంటే ఇంకొక ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది, ఇంకొక ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది. నాకేమైపోయిందంటే నాకు ఇప్పుడు 2-3 ప్రాజెక్టులు ఉంటాయి, ఒకటి కూడా కాదు. తర్వాత ఏంటంటే ఎప్పుడు ఒకే రకమైన వర్క్ కాదు, అటు యాడ్స్ ఉంటాయి, కమర్షియల్ యాడ్స్ ఉంటాయి, టీవీ సీరియల్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ యాడ్స్ ఉంటాయి, పార్టీల సాంగ్స్ ఉంటాయి. దానితో ఆర్కే ఏర్పడింది మాది. నేను ఎందుకు అడుగుతున్నానంటే 20 ఏళ్ళు లాంగ్ పీరియడ్ అని. ఈ మధ్య కాలంలో నేను చూసిన డైరెక్టర్స్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినప్పటికీ 4వ ఏడుకి వాళ్ళు ఓన్గా మూవీ స్టార్ట్ చేసేస్తున్నారు. 2 ఏళ్ళు కాదండి, ఫస్ట్ స్కెడ్యూల్ వస్తే సెకండ్ స్కెడ్యూల్కి అదే ప్రొడ్యూసర్కి కథ చెప్పడం, లేదంటే అదే డైరెక్టర్కి ఫిట్టింగ్ పెట్టడం, లేదంటే కొంచెం కొత్త రూట్లో వెళ్ళడం, అది జరుగుతుంది. అంటే ఒక కమిట్మెంట్ అనేది అంటే ఈ జనరేషన్ లేదని నేను అనట్లేదు. ఆ జనరేషన్ నేను ఎలా ఉంటానండి అంటే, రెడ్డి గారితో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఈ కమిట్మెంట్ ఇట్లా ఉంటుంది అంతే. నాకు బయటికి వెళ్ళలేను నేను. 4 రోజులు లేట్ అయింది. ఇప్పుడు ఈవెన్ గంగోత్రి కంటే ముందు ఒక 1 year మాకు గ్యాప్ వచ్చింది. మనోయజ్ఞం ఫస్ట్ డైరెక్టర్, ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఆ 1 yearలో నాకు తమిళ ఆఫర్స్ చాలా వచ్చినప్పుడు, అంటే చెన్నై ఉండేది ఇండస్ట్రీ, నేను వెళ్ళలేదు. నేను డైరెక్టర్ని వదిలేసి వెళ్ళను, చూద్దాం ఎంతవరకు అయినా. దాదాపు 1 year అండి అలానే కూర్చొని ఇంకా ఏంట్రా బాబు 1 year అయ్యింది అనుకున్న టైంలో ఒకరోజు సాయంత్రం డైరెక్టర్ ఫోన్ చేశారా, ఎక్కడ అంటే ఇప్పుడు ఇంటికి వచ్చాను అని. సరే వచ్చి చేయని తర్వాత బాబు గారు రేపటి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా యాడ్ స్టార్ట్ చేద్దామన్నారు. అక్కడి నుంచి కొడితే 9 years గ్యాప్ లేదు. ఈ రోజు వరకు ఏ రోజు గ్యాప్ లేదండి. ఆయన గొప్పతనం ఏంటంటే, అసిస్టెంట్ ఎవరు, వాడికి వర్క్ ఏంటి, వాడి క్యాలిబర్ ఏంటి, వాడు తగ్గట్టుగా ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి, అలా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఒక 2-3 సార్లు ఆర్కా నుంచే సినిమా ప్లాన్ చేశాము, ఆర్కా మీడియా నుంచి. పరిస్థితుల కారణంగా, డేట్స్ అవి కారణంగా ఒక 3 సార్లు క్యాన్సిల్. ఒకసారి గోపిచంద్ దాదాపు షూటింగ్ దాకా వచ్చి క్యాన్సిల్ అయింది. ఇంకోసారి ఒక లవ్ స్టోరీ ఒకటి, ఇట్లా ఇంకా కంటిన్యూస్గా మీకు వర్క్ దొరుకుతూనే ఉండడం వల్ల కూడా మీ మైండ్లో థాట్ రాకపోవడానికి ఒక కారణం ఏమో. వర్క్ ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, రైట్. ఇంకేం కావాలి ఇక్కడికి వచ్చినాక? స్క్రీన్ మారలే అంతే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు టీవీ మీడియాలో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే టక్కున వినిపించేది పేరు నాదే. నాకు నచ్చిన ఇంకోటి రాఘవేంద్ర గారి దగ్గర ఫ్రీడమ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు. మొత్తం వర్క్ చేసి నేను చేశాను అని అక్కడ చెప్పేసి సరిపోతుంది. నా వర్క్ తప్ప ఇంకో ఆలోచన ఉండదు మాకు. కరెక్ట్. కాబట్టి అంతగా ఉన్నప్పుడు పక్కకి ఎక్కడో వెళ్దాము, ఎటో తిరుగుదామని ఆలోచన రాదు. ఎప్పుడైతే బిగ్ స్క్రీన్ అనుకుంటున్నామో, మా రెడ్డి గారు ఒక బ్రదర్ లాగా నాకు పరిచయం అయ్యి ఇలా చేద్దామన్నా కూడా నేను అసలు దాటేసుకుంటూ వచ్చాను, వద్దు 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 అని. దీని మీద రెడ్డి గారు గట్టి కూర్చొని లేదు చేయాల్సిందే అనుకున్న తర్వాత అప్పుడు నేను మా బాస్కి చెప్పి ఇలా చేయాల్సి వస్తుంది అంటే, చేయరా బాగుంటుంది కదా, నీకు కాన్ఫిడెంట్ ఉందా, కొత్త ప్రొడ్యూసర్ అంటున్నావు, పర్లేదా, మధ్యలో ఇలా చేస్తానంటే లేదు సార్, నాకు బ్రదర్ లాంటి వాడు 9-10 ఏళ్ళుగా తెలుసు అని చెప్పిన తర్వాత గో హెడ్ అని అప్పుడు వచ్చాను. ఈ రోజుకి నేను రజాకార్ డైరెక్టర్ అని ఫీల్ అవ్వడం కన్నా రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అసిస్టెంట్గా ప్యాడ్ పట్టుకొని నిల్చోమంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. దట్స్ ఎక్సలెంట్. ప్రొడ్యూసర్గా ఇది మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా అండి? 100% ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఏంటి అంత ధైర్యం ఏంటి మీకు? యాక్చువల్గా మీ బిజినెస్ అంటే బేసికలీ మీరు ఏం చేస్తుంటారు, మీ గురించి ఒకసారి మా అందరికీ. నేను గత 43 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, సామాజిక సేవలో ఉన్నాను. కాంగ్రెస్లో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 2020లో నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత బీజేపీలో కొనసాగుతున్నాను. నా వ్యాపారం రియల్ ఎస్టేట్. రైట్.
ఇంకా నా కొడుకుది వేరే, ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అదంతా ఉన్నది. బేసిక్గా మీది హైదరాబాద్. మా ఊరు ఇక్కడ నుంచి 42 కిలోమీటర్ల దూరం గూడూరు గ్రామము. ఆ గూడూరు గ్రామము మా ముత్తాతలు ఆ గ్రామాన్ని స్థాపించి అక్కడ వాళ్ళ ఇంటి పేరు దానికి పెట్టారు. అప్పుడు వాళ్ళు దానికి వతందారులు. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి, ఆయన పేరు నాకు పెట్టారు. ఆయన లాస్ట్ మనిషి అనమాట రజాకార్లతో పోరాటం, అంటే ఎదుర్కోవడానికి. పోరాటం అంటే కత్తులు బరిసలు ఏం పెట్టలే కానీ, బట్ రజాకార్లు గ్రామంలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మా గ్రామం రిచ్, అంటే క్యాష్ రిచ్ మేమే అనుకో. సో వాళ్ళు దే వాంటెడ్ టు లూట్. అప్పుడు ఆయన గ్రామం అంటే మెయిన్ హైవే నుంచి, వరంగల్ హైవే నుంచి గ్రామంలోకి వెళ్ళాలంటే 1/2 కిలోమీటర్. ఆయన రోడ్డు మీదకే వచ్చేసాడు అనమాట. వీళ్ళు వస్తున్నారనగానే ఒక పగిడిపల్లి అనే గ్రామం దాటిండ్రు, మన గ్రామంలోకి రాబోతున్నారంటే వాళ్ళు రోడ్డు దగ్గరనే ఆపేయడానికి వెళ్ళారనమాట. వెళ్తే గ్రామస్తులందరూ కూడా కత్తులు బరిసలు అన్ని పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళు తుపాకులు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయిందని మా తాత మామగారు ఇప్పుడు బ్రతుకున్నారు, 98 సంవత్సరాలు, వెరీ స్ట్రాంగ్. ఓకే. ఈరోజు కూడా 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి లెక్క ఉంటాడు. ఆయన బ్రతుకున్నాడు. మా అల్లుడు ఇట్లా ఎదిరించిండు కాసిం రజ్వీన్ అని. ఇంకా నేను పుట్టింది ఆ గ్రామంలో. మా గ్రామం పక్కన చిన్న ఏరు అని పారుతుంటుంది అనమాట. వరంగల్కు హైదరాబాద్కు కనెక్ట్ చేసేది ఒక బ్రిడ్జ్ ఉంటుండే. ఆ బ్రిడ్జ్ని వీళ్ళు రజాకార్లు వెళ్తూ ఆర్మీ అక్కడ ఇక్కడ జన్గాం ప్రాంతానికి వచ్చిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఆర్మీ తొందరగా హైదరాబాద్లోకి ఎంటర్ కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు వెళ్తూ బ్లాస్ట్ చేశారు. సో ఆ ఎపిసోడు మేము గ్రామంలో ఉన్నప్పుడు ఆ ఏర్లో పోయి దూకడము, ఈత కొట్టడానికి మేము స్కూటర్ మీద వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద, కొత్త బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తూ ఉంటే అరే ఆ బ్రిడ్జ్ అంటే దీస్ ఆర్ ఆల్ ద మెమరీస్. అండ్ ఇలా జరుగుతూ ఉన్నది. నేను ఈ వయసుకు వచ్చాను. దెన్ ఒకరోజు 27 జనవరి 2022 నాడు తిరుపతికి వెళ్ళాను మా ఫ్రెండ్స్ అంతా కలిసి, రాజకీయ మిత్రులంతా కలిసి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ప్లేన్ టచ్ అయింది ఇట్లా టక్ అని. టచ్ కాగానే రజాకార్ అని వచ్చింది నాకు మైండ్లో. అసలు ఇట్స్ నాట్ ఐఎమ్ గోయింగ్ సమ్ ఏదో బిజినెస్ ఆలోచనలు అది వస్తుంటుంది. రజాకార్ అనగానే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఇది స్వామివారే నాకేమైనా చెప్తున్నారా అంటే, బికాజ్ నేను బీజేపీలోకి వచ్చిన తర్వాత నా వ్యవహారం మారింది. అప్పుడు సెక్యులర్ పార్టీలో ఉండి సూడో సెక్యులర్గా వ్యవహరించాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నా ధర్మం, నా సనాతన ధర్మం, నా ఇంట్రెస్టు, నా భరతమాత, నా భగత్ సింగ్ అనే ఆలోచనతో నేను ఉన్నాను. ఎందుకంటే దేశానికి చాలా అన్యాయాలైనవి, దేశానికే కాదు సనాతన ధర్మానికి కూడా. ఎందుకంటే గతంలో విడదీశారు అన్నీ, నువ్వు ఠాకూర్, నువ్వు రెడ్డి, నువ్వు ఫలానా, నువ్వు యాదవ్, నువ్వు గౌడ్ అని చెప్పి ప్రతి ఒక్కరిని విడదీశారు. విడదీసినందుకు సరే ఆ వ్యవహారం వేరే. బట్ ఈ సినిమా అనే సబ్జెక్టు ఇట్లా వచ్చింది. రాగానే ప్లేన్ నుంచి బయటికి రాగానే నేను ఏటాకు ఫోన్ చేసిన. సత్యం ఇది, ఎందుకంటే దేవుని పేరు పెట్టి అబద్ధం ఆడేది. కారులో కూర్చున్నాను, ఏటా నాకు ఇట్లా రజాకార్ అని వచ్చింది. మరి ఏంటి మనం అసలు ఇప్పుడు మొన్ననే ఏదో ఇవన్నీ సినిమాలు వస్తున్నాయి కదా, మరి ఏమంటారంటే దెన్ ఇమీడియట్లీ కెన్ యూ గో అండ్ రిజిస్టర్ ద టైటిల్. అసలు టైటిల్ ఇమీడియట్గా రిజిస్టర్ చేయండి. లక్కీలీ టైటిల్ అవైలబుల్ ఉన్నది. రైట్. సో ఆ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయింది. రైట్. కానీ మీరేమనుకోకపోతే మాట అడుగుతాను. మరి బీజేపీలోకి వచ్చారు కాబట్టి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలామంది అనేది ఏంటంటే ఇది బీజేపీ వెనకాల నుండి చేయించింది కొంతమంది అంటే, కొంతమంది అంటున్నారు ఏంటి అని అంటే ఇదే గనక ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ గనక అధికారంలోకి వచ్చినట్టయితే ఈ రిలీజ్ అంత ఈజీ అయ్యి ఉండేది కాదు అని. మీరు జాగీర్ కాదు ఇది. తెలంగాణ అనేది, ఈ దేశం అనేది మనందరిది. మనం భరతమాత బిడ్డలం. ఈ సినిమా నేను కాంగ్రెస్లో ఉన్నా, ఎంఐఎంలో ఉన్నా తీస్తుంటే, ఎందుకంటే చరిత్రను చిత్రంగా తీయడానికి ఎవరికేమో అభ్యంతరమో అయిందా లేదా? రజాకార్లు అనేది ఇమాజినరీయా, ఫిక్షన్ అయినా? స్టీవెన్ స్పీల్బర్గ్ ఊహించిన విధంగా అవతార్ సినిమాలో వాళ్ళు అట్లా ఉంటారు, ఎగురుతారు, భూమిలోకి దిగుతారు, లేకుంటే పాతాళంలోకి పోతారు అనేది ఉందా ఇక్కడ? లేదు. ఒరిజినల్ ఇది. దీంట్లో ఫిక్షన్ ఉంటే 1% ఫిక్షన్ ఉంది, 1%, 2% ఉంటుంది. అది కూడా ఎందుకంటే కొంచెం గ్లామర్ కోసం మేము తీసాం అంతే. అదర్వైజ్ ఒరిజినల్ అచ్చుకుద్దినట్టుగా అనమాట. ప్రతిబింబం ఆనాడు జరిగిన ఏదైతే సందర్భాలు ఉన్నాయో, ఆనాడు జరిగిన అకృత్యాలను సినిమా రూపంలో మేము చూపిస్తున్నాం. దానికి ఎవరికేమో వీళ్ళ తాత జాగిరా ఏదేమన్నా? నేను అదే రోజు చెప్పిన, మీరు జేజమ్మలు ఎవరు వచ్చినా నేను అడ్డుకునే లేదు. నేను ఎవరు అనుకుంటున్నాను? నేను ఇక్కడ పుట్టిన బిడ్డను, మీకంటే ఎక్కువ పవర్ఫుల్ వ్యక్తిని నేను, మీకంటే ఎక్కువ నాకు బలగం ఉన్న వ్యక్తిని. సో ఎవరు ఆపడానికి ఎవరికి ధైర్యం లేదు.
ఎందుకంటే నేను చేస్తున్నది ఏదో టెర్రరిజం కాదు ఇక్కడ. అవును. నేను చేస్తున్నది ఏదో ఇంకేదో ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. ఆనాడు మా తాత, మా అమ్మ ఈరోజు బ్రతుకున్నది. మా అమ్మ 7 సంవత్సరాల వయసు, ఆమె పేరు భారతమ్మ. ఎందుకంటే భరతమాత అనే ఆ సమయంలో అప్పుడు మా మా అమ్మమ్మ తాత ఆమెకు భారతి అని పేరు పెట్టాడు. ఈ రజాకార్ల భయంతో ఆమెను 2 సంవత్సరాలు బొంబాయికి పంపించాడు. ఆమె అక్క దగ్గరికి, ఈశ్వరమ్మ. ఆమె బొంబాయి నుంచి వచ్చి ఇప్పుడు బాచుపల్లి గ్రామస్తురాలు. ఆమె బాచుపల్లి వతందారులు వాళ్ళు. సో ఇంత స్టోరీ ఉంది కదా దీని మీద. అంటే ఊరికైనా పంపించలే కదా. కరెక్ట్. చాలా మంది, కొంతమంది చెన్నైకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకెక్కడో పక్కన ఒరిస్సాకి వెళ్ళిపోయారు, ఎక్కడ దగ్గర వీలైతే అక్కడక్కడ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు అఫోర్డబుల్ పీపుల్ అంతా. మరి ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవు, ఎవరైతే చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారో, అసహాయ పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరిగినాయి కదా. ఎవరి మీద దాడులు జరిగినాయి? హిందువుల మీదనే దాడి జరిగింది కదా. ఓపెన్గా నేను చెప్పలేనా నేను హిందువులని చెప్పి? నాకు అంత ధైర్యం లేకుండానే వీళ్ళు భయపెడతారా? ఎవడాడు భయపెట్టేటోడు, వానికి ఎంత ధైర్యం? నేను భరతమాత బిడ్డగా నేను ఇక్కడ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఈరోజు 3 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నా, నేను ఎంఐఎంలో ఉన్నా, ఈ సినిమా తీస్తుంటే నన్ను ఎవడాపుతాడు? నా దేశ, నా రాష్ట్ర చరిత్రను నేను చిత్రరూపంలో తీయాలనుకుంటే ఆపే శక్తి ఎవరికి ఉన్నది? దేవునికి తప్ప కరెక్ట్. ఏ వ్యక్తికి లేదు ఇక్కడ. నా ఫండమెంటల్స్ నాకున్నాయి. నా భారత రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన ఇచ్చిన మనకు హక్కులు మనం ఇవాళ వాడుకుంటున్నాం. దాని ప్రకారమే, దానికి అనుగుణంగా నడుస్తున్నాం. మనం లా ఆఫ్ ద ల్యాండ్ని పూర్తిగా ఫాలో చేస్తున్నాం. ట్రూ. ఎవరాళ్ళు ఆపేటోళ్ళు? రెడ్డి గారికి ఏమైనా క్యారెక్టర్ ఇచ్చారా మన దాంట్లో? ఎందుకంటే ఆయన వాయిస్, ఇప్పుడు ఆయన పేరు తెలియకపోతే ఒక క్యాప్ పెట్టి పైజమాలు ఆల్చి వేస్తే ముసల్మాన్లో ఉంటారు ఆయన. నేను అనుకున్నా మీ వాయిస్ ఉన్నవంటే ఏమైనా మంచి క్యారెక్టర్ చేయించాల్సింది ఆయన చేత అని చెప్పి. నిజంగా అందరూ దుర్మార్గులు ఎక్కువ. అచ్చా, రెడ్డి గారిని అలా చూడలేము. యాక్చువల్లీ ఒక సినిమా, ఒక పిడియాట్రిక్ సినిమానండి, ఒక చరిత్రని బేస్ చేసుకున్న సినిమానంటే అందులో చాలా ఫెమిలియారిటీ ఉన్న యాక్టర్స్ లేదా ఫెమిలియారిటీ ఉన్న ఆర్టిస్టులు ఉంటే బాగుండు అనేది ఇన్ జనరలీ ఆలోచించే ఫినామినా. మీరు చూస్తే ఎప్పుడో చాలా రోజుల క్రితం సినిమాలు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాని ప్రేమ గారిని తీసుకొచ్చారు, ఇంద్రజ గారిని తీసుకొచ్చారు. దీనికి కారణం ఏమిటి? అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే ఫెమిలియర్ ఆర్టిస్ట్ అని కాకుండా ఒక మామూలుగా ఏంటంటే ఒక సినిమా అనగానే ఒక హీరో కావాలి, హీరోయిన్ కావాలి, ఇలా ఉంటుంది. మన సబ్జెక్ట్ అలాంటిది కాదు, ఎపిసోడిక్ బేసిక్. స్టోరీ హీరో, కాంటెంటే హీరో. అయితే దాన్ని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక హీరోగా వెళ్ళినప్పుడు ఆ హీరోకి నేను సినిమా మొత్తం లేనే, లేదా నా కోసం సినిమా ఇలా చేయండి, ఇలా ఉంటుంది అన్నట్టు. అలా ఏదో ఒక్క క్యారెక్టర్ కోసం అలా మేము ఎవరో కలిసిన సందర్భం ఉంది, వాళ్ళు అలా మాట్లాడిన సందర్భం ఉంది. సో అప్పుడు మేమిద్దరం కలిసి డిస్కస్ చేసుకుంది ఏంటంటే అసలు హీరోలు ఎంత వద్దు, పర్టికులర్గా ఆ క్యారెక్టర్లో ఈ ఆర్టిస్ట్ పరకాయ ప్రవేశం చేయాలి. అంటే ఎవరైతే ఫైటర్ ఉన్నారో, ఫ్రీడమ్ ఫైటర్ కానీ లేకపోతే రజాకార్ కానీ నిజాం కానీ, ఆవభావాల దగ్గరగా ఉండాలి. అతను అంత మంచి ఆర్టిస్ట్ అయి ఉండి ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయాలి. ఎట్ ది సేమ్ టైం మేము ఇండియా వైజ్ రిలీజ్ చేయాలనుకున్నాం కాబట్టి ఆల్ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరినైనా ఒక మలయాళం అతను సినిమా చూస్తారే మావాడు ఉన్నాడు ఇక్కడ అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టరైజేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళి దానివల్లనే ఈరోజు సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఎవరు ఇప్పుడు మీరు అన్నారు ప్రేమ గారు ఎప్పుడో, ఇంద్రజ గారు ఎప్పుడు, కానీ ఏంటంటే ఇంద్రజ గారు ఆవిడ క్యారెక్టర్లో ఎంత లీనమైపోయారంటే చేసే టైంలో కూడా మేము చెప్పులు తీసేసి రాళ్ళల్లో పరిగెత్తించిన, అక్కడి నుంచి దూకిచ్చేసినా కూడా ఎక్కడ కూడా ఆవిడ బెరుకు లేకుండా ఇంకా సార్ ఆవిడకి ఎంత దాహంతో ఉన్నారు. ఆవిడ ప్రేమ గారు అట్లే ఉన్నారు, ఈవెన్ అనసూయ గారు అట్లే ఉన్నారు, వేదిక అట్లే ఉంది. సో ఇట్లా ఏంటంటే మాకు అలా చేయడం వల్ల రియాలిటీకి దగ్గరగా ఏ రియాలిటీ ఉందో దానికి వెళ్ళగలిగాం. లేదు అంటే సార్ నేను ఈ ఇమేజ్లో ఉన్నాను సార్, నాకు ఇలా కావాలి సార్, అయ్యో అది వద్దు సార్, నేను చేస్తే బాగోదు సార్ నాకు అనుకుంటుంటే నా క్యారెక్టర్ ముందుకెళ్ళదు, నా కథ ముందుకెళ్ళదు, నా కంటెంట్ ముందుకెళ్ళదు, వాళ్ళ కోసం చేసినట్టు అయితే. కరెక్ట్. సో అందుకని అలా చేసాం, మేము సక్సెస్ అయ్యాము. కానీ నిజానికి మీరు కొన్ని సీన్స్ చూస్తే, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ చూస్తే ఇలా జరిగిందా అనేది, ఎందుకంటే అప్పుడు మనం లేవు, వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడము, సోషల్ మీడియాలోనే పుస్తకాలు చదివితేనే మనకి ఇదంతా జరిగిందని తెలిసేది. ఎలాంటి రీసెర్చ్ జరిగింది దీని వెనకాతల అంటే ఏం చెప్తారు? దాదాపు 120 పుస్తకాలని రిఫర్ చేశాం. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక వర్గానికి సంబంధించి ఒకరికి సంబంధించింది చదువుకుంటాం. ఎప్పుడైతే నేను సినిమాగా పబ్లిక్లోకి వస్తున్నానో 4 రకాలుగా ఆలోచించాలి.
అప్పుడు ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరెవరు అన్ని రకాలుగా ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే అన్ని రకాల బుక్స్ రిఫర్ చేయడం కోసం ప్రయత్నం చేశాం. ఆర్య సమాజ్ వాళ్ళు రాసినది ఉంది, కవులు కళాకారులు రాసినది ఉంది, కమ్యూనిస్టులు రాసినది ఉంది, మామూలుగా ప్రజలు మాట్లాడుకున్న పాటలలో ఉంది. దీంతో పాటు ఊర్లలోకి వెళ్ళి ఇంతకుముందు కూడా మనం September 17th వస్తే ఒక స్పెషల్ ఆర్టికల్ రాయడం కోసం ఊర్లలోకి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకునేవాళ్ళం. ఆ పేర్లు ఉన్నాయి మైండ్లో. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ తెలుసుకొని తర్వాత గుండ్రంపల్లి, బైరన్పల్లి, అప్పంపల్లి, గోర్ట అలాంటి విలేజర్స్ని కలిసి లేదా అప్పటి ఫైటర్స్ వారసులను కలిసి అవన్నీ ప్రతిదీ అంటే ఒక దగ్గర ఆగకుండా ఒక బుక్ దొరికింది మనకు మ్యాటర్ దొరికిందని ఆగకుండా ఈ బుక్లో ఉన్న మ్యాటర్ ఎంతవరకు కరెక్ట్, రైటర్ ఒక వర్గానికి సంబంధించిన అయితే అదే రాస్తే ఇబ్బందిలో పడిపోతాం. అందుకని 4 రకాలుగా ఆలోచించి చాలామందిని కలిసి వాళ్ళ వారసుల్ని కలిసి అప్పుడు కథ చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఇలా వెళ్తే ఎలా ఉంటుంది ఆర్డర్ అనుకున్న తర్వాత ఎంత చేసాం కాబట్టి ఈజీ అయ్యింది. రైట్. అట్లా ఇంద్రజ గారి చేత ఎల్ అనే డైలాగ్ కూడా చెప్పించారు. అవును అవును. కానీ మీకు అక్కడ ఏం ప్రాబ్లం అవ్వలేదా? ఏం ప్రాబ్లం, ఎందుకంటే ఎప్పుడైనా ఎడిటింగ్లో పోకుండా ఉందా? పోదు. ఎందుకంటే ఎప్పుడు మనం అనవసరంగా ఎఫ్ డైలాగులు వస్తున్న రోజులు ఇవి. అవును, అనవసరంగా సందర్భం లేకుండా ఊరికి క్యాజువల్గా మాట్లాడేసే రోజులు ఇవి. అలాంటిది ఒక అణచివేతకు గురవుతూ ఒక కూలి మహిళ, ఒక పేద మహిళ తన పని తను చేసుకుంటుంటే ఎవడో ఒకడు వచ్చి ఎల్లని వాడితే ఆవిడ ఎందుకు వాడకూడదు? అదే కదా ఎదురు తిరుగుడు అంటే, తిరుగుబాటు అంటే అదే అంటే ఉద్యమం కదంటే, పోరాటం అంటే. సో అది నిజం అనిపించింది వాళ్ళకి, అది కరెక్ట్ అనిపించింది. సెన్సార్ మేడంకి కానీ మొత్తం టీంకి కానీ కరెక్ట్ అనిపించింది. ఈవెన్ డేవన్ నేను చూసేవాను ఎక్కడన్నా పొలం దగ్గరికి ఊరికి వెళ్తే ఊరికే పని అయింది అనకుండా పని అయినా అదే ఏం మాట్లాడుతున్నారు అని మనకు అనిపిస్తుంది. సో అలా అనిపించిందే ఇలా నాకు అనిపించాలనిపించే చూపించింది. రైట్, అది రైట్. కానీ రాజాసింగ్ గారు కూడా ఈ సినిమాని ఎవరు ఆపుతారో చూస్తాను, ఏ థియేటర్లో ఆడదో నేను చూస్తానని చెప్పని మాట్లాడారు. అంటే మీకు పర్సనల్గా ఆయన పరిచయం ఉన్నారండి లేకపోతే సినిమా కోసమే ఆయన? ఇన్ఫాక్ట్ నేను ఆయన బాగా నచ్చుతాను. ఓకే. నాకు నచ్చిన వ్యక్తి రాజా సింగ్, కంగనా రనౌత్ ఇట్లాంటి వారు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా చాలా మందికి నచ్చుతున్నా. ఇప్పుడు ఎక్కడెక్కడో వచ్చి సెల్ఫీలు తీసుకుంటాను. రెబల్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించే తత్వము ఇంకా మనం అలవర్చుకోవాలండి. ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస తత్వము బ్రిటిష్ వాళ్ళకు ఉన్నాము, అప్పుడు నిజాంకు ఉన్నాము, ఈరోజు మళ్ళీ ఇంకోనికి ఉండాలి ఎవరికి అంటున్నాం. అవును, మనకు ఇంత మంచి యుగ పురుషుడు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఉంటే ఆయన ఇంకొక మీరు మాట అన్నారు, బీజేపీలో ఉండి మీరు సినిమా తీశారన్నారు. నేను కంటిన్యూ చేయకముందుకే మీరు అయ్యో ప్లీజ్ చెప్పండి, మనం డిస్కస్ చేయొద్దు. అయితే బీజేపీ పార్టీకి అంత దుర్దశ పట్టలేదు, అంత గతి పట్టలేదు. ఎందుకంటే ఇవాళ యావత్ ప్రపంచంలో 13 కోట్ల మంది ఏ పార్టీలోనే ఉన్నారంటే అది ఓన్లీ బీజేపీ పార్టీ. అండ్ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా సిపాయిల కంటే కూడా మంచిగా పనిచేస్తారు. అంటే సిపాయి కన్నా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అతను బార్డర్లో పనిచేస్తాడు, ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. ఈ వ్యక్తి మెజారిటీ ఫ్యామిలీకి దగ్గర ఉండి మంచిగా పనిచేస్తాడు, ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. సో ఈ ఒక్క బీజేపీ కార్యకర్త అంటే 13 కోట్ల మంది 4 ఓట్లను తీసుకొని వస్తే 13 ఇంటూ ప్లస్ ఈ 4 అంటే అదొక 52 కోట్లు, ఇదో 13, 65 కోట్ల మంది ఇక్కడ ఓటర్లు వస్తారు. 142 కోట్లలో 65 కోట్ల మంది అంటే హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్టే కదా. సో దాంతో తీయలేదు. నేను ఒకటి ఏంటంటే సమాజంలో మనకు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మన రాజ్యాంగం కల్పించినప్పుడు ఇది నిజంగానే చాలామంది భయపడ్డారు. ఎవ్వరికి ఇంతవరదాకా 75 సంవత్సరాల కాలంలో పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్లు, యాక్టర్లు ఎంతోమంది వచ్చిపోయారు. కానీ ఎవరైనా కానీ భయపడతారు. ఇప్పుడు నిజంగా కూడా చాలా మామూలు భయోత్సవం కాదు ఇది. భయానికి ఉత్సవం లాంటిది ఇది. అంత ఖతర్నాక్ భయం ఇది. నాకు కూడా ఎంతమంది ఎన్ని థ్రెట్స్ వచ్చినాయి. నేను కూడా 4 గన్మెన్లను పెట్టుకొని తిరుగుతున్నా. నన్ను చంపుతానంటే రారా బాబు, రెడీ, ఐఎమ్ రెడీ. నేను చరిత్రలోకి ఎక్కిన ఈ చరిత్రను మాత్రం తుడిపేవు కదా, నారాయణ రెడ్డిని ఒక్కరిని తుడిపేయగలుగుతావు, కానీ ఈ చరిత్రను మాత్రం నేను తీసిన సినిమాని మాత్రం నువ్వు ఆ భూగోళంలోకి ఎంటర్ అయిపోయింది, అది డొమైన్లోకి ఎంటర్ అయిపోయింది, అది డిజిటల్ డొమైన్లోకి ఎంటర్ అయిపోయింది, అది ఫిజికల్ డొమైన్లోకి ఎంటర్ అయిపోయింది. చాలామంది విన్నరు, పాటలు విన్నరు. ఇవన్నీ అయితే నువ్వు తుడిపేయలేవు కదా. నన్ను తుడిపేస్తే నా వెనక ఉన్న వ్యవస్థ ఊరుకుంటుందా బిడ్డ? ఖుల్లా చెప్తున్నా, ఎవరైనా నా మీద ఈగ వాలినా కానీ దాని మీద చాలా పరిణామాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అనేది వాళ్ళు గ్రహించాలి. మాట అనే ముందు గ్రహించాలి. ఏమైనా నువ్వు క్రిటిసైజ్ చేసుకో, నేను తీసింది నా కోసమనో పార్టీ కోసమనో ఇంకేదో అని
నా ధర్మం కోసం, నా ధర్మం మీద నీ దాడి జరిగినప్పుడు నువ్వు చేసినవు దాడి అని చెప్పి చెప్పడానికి నాకు లేదా? కరెక్ట్ లేదా? కరెక్ట్. అది కూడా లేకుంటే ఇక నేను వెళ్ళిపోవాలి, మన దేశం వదిలి ఎక్కడో ఎక్కడ ఏమంటారు అది, ఆఫ్ఘనిస్తానో లేకుంటే ఇంకా పాకిస్తానో పోవాలి. ఆనాడు ఆ ఉస్మాన్ అలీ పాషా, ఆ పనికిమాలిన ఆ రాజు సొంత ప్రజల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిపించి ఉస్మానిస్తానో తుర్కిస్తానో అనే ఒక దేశాన్ని స్థాపిద్దాం అనుకున్నాడు. ఇవాళ మన పరిస్థితి ఏమైంది? మొన్న మనం చూసినాం, ప్రచార మాధ్యమాలలో చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం. కిలో గోధుమ పిండి కావాలా, కిలో చక్కెర కావాలంటే ఏందో పరిస్థితి అనేది. అదే మన గతి అవుతుండే కదా. మరి ఆ గతి మళ్ళా రావద్దు, మళ్ళీ రజాకారులు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పుట్టొద్దు అని సమాజానికి తెలియజేయాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి, ఐకమత్యంతో ఉండాలి. హిందువులారా మనం బ్రాహ్మణులము, మనము శూద్రులము, మనం ఫలానా, మనం ఇది అని అనుకుంటా మనము ఆ హిందూ మతాన్ని ఎవరైతే ఆచరించే వాళ్ళు ఉన్నారో అందరూ ఐకమత్యంతో ఉండాలి. ఈరోజు నేను ఒక వతందార్ కుటుంబం నుంచి వచ్చిన. మా గూడూరు గ్రామంలో మీరు యూ విల్ బి సర్ప్రైజ్డ్ హూ విల్ బి ఈటింగ్ ఆన్ మై టేబుల్ అనేది గతంలో ఉన్నదా? నాతో పాటు వేరే సామాజిక కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఆ నాయకుడు ఇంటికి పోతే కిలోమీటర్ దూరంలో నిలబెడతారు. అదే గూడూరు నారాయణ రెడ్డి నా పక్కన ఉండే వాళ్ళని చూడండి మీరు. నా పక్కన నా సేమ్ ప్లేటు, నేను తింటున్న ప్లేట్ లాంటిదే ప్లేటు, నేను యూజ్ చేసిన స్పూన్ లాంటిదే స్పూను. అదేదో బంగారం స్పూన్ కాదు, వాళ్ళదే అల్యూమినియం స్పూన్ కాదు. ఆ ఈక్వాలిటీ రావాలి, ఆ కలుపుగోలుతనమని రావాలి. ఇంకా వీఆర్ ఓన్లీ ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్ అని ఒకటి రావాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఈ పాయింట్ నేను రీసెంట్గా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో జర్నలిస్ట్ ఒక ఆయన అడిగాడు, భారతీయ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అరే ఉన్న ప్రతి జిల్లా, ప్రతి కులం, ప్రతి మతం ఉన్నది మన భారతదేశంలోనే, భారతీయత ఎక్కడి నుంచి రావడం ఏంటండి? ఆ ప్రశ్న ఏంటండి? మీరు భలే ఆన్సర్ ఇచ్చారు. ఆ మాత్రం మినిమం జర్నలిస్ట్ అన్న వరకు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఉన్న అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు భారతదేశం అనే ఒక గొడుగు కింద ఉన్నాయి. అంతే. భారతదేశం అలాంటప్పుడు భారతీయత ఎక్కడి నుంచి రావడం? భారతదేశం కాదమ్మా, భరతమాత. ఎగ్జాక్ట్లీ, మనకు అమ్మ ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ, మన మాతృ సంస్థ అంటాం. గట్టిగా ఇచ్చారండి సమాధానం. అయినా ఒప్పుకుంటారా మీరు ఆ విషయంలో? మన జిల్లాలు వేరైనా, భాష యాక్సెంట్ వేరైనా, ఎన్ని భాషలున్నా అందరూ ఉన్నది భరతమాత కిందే అన్న దాంట్లో కదా భారతీయ అని పిలుస్తాం మనం. మన అమ్మ కదా. ఎగ్జాక్ట్లీ, దేశం అనేది మన అమ్మ కదా. ఎప్పుడైనా కానీ ఈ జెండర్ లో అమ్మకే మనం ప్రాధాన్యత ఇస్తాం కదా. ఇంకా తెలంగాణ ఆంధ్ర అంటూ కొట్టుకుంటామండి. చెప్పండి. దుర్గమ్మ, సావిత్రమ్మ, లేకుంటే పార్వతమ్మ, సీతమ్మ అంటాం కదా. అమ్మ కదా. మనం ఎక్కడికి వెళ్ళి పుట్టినాం? కరెక్ట్, కరెక్ట్. అమ్మ గర్భంలోంచే కదా. తండ్రి కారణమైన అమ్మ గర్భంలోంచి పుట్టినాం కదా. అది. సో ఆ పాట మీద వచ్చింది భారతీ అది అడగడం ఎంత తప్పు అంటున్నాను నేను. అలా ఎలా అవుతుంది చెప్పండి? అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఇంకో జిల్లాలైనా అంతా కూడా భరతమాత అని. ఈరోజు మనకు తెలుసు ప్రపంచంలో ఏమవుతుందో, ఎక్కడెక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయో. మన దేశంలో కూడా ఎంతమంది ఏ విధంగా ఏవేవి అవుతున్నాయో తెలుసు మనకు. మనం ఇట్లాగే కూర్చుంటే మళ్ళీ మనకు అదే గతి పడుతుంది. 50 సంవత్సరాల తర్వాతనో 70 సంవత్సరాల తర్వాతనో. అది కావాలా మనకు? ఎంత బ్యూటిఫుల్ కంట్రీ మనది. మన దేశం లాంటిది ఎక్కడైనా దేశం ఉన్నదా? అమెరికా పోతూ ఈడ 10,000 రూపాయలు సంపాదించినోడు ఆడ 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. కానీ నీ గతి ఏంటి అక్కడ? నీకు ఒక పని మనిషి దొరకడు, ఒక డ్రైవర్ దొరకడు. ఎప్పుడైనా నీకు తలనొప్పి వస్తే తలొత్తురా అరే రాములు అంటే అటువంటి సహాయకుడు దొరకడు. నీ ఇంట్లో వండేటోడు దొరకడు. నీకు పైసలు ఉంటాయి, ఏదైనా డబ్బులు ఉంటాయి, ఏం దొరకదు. నీ పని నువ్వు చేసుకోవాలి. అచ్చా మీ అమ్మ నాయనకి ఏమైనా అయితే నువ్వు రావు, ఏమనంటే ఉద్యోగ ధర్మంగా నేను ఉన్నానంటావు. మరి ఏం గతి అది? ఈ భారతదేశంలో ఉంటే ఇక్కడ బతుకుతే ఈ గాలి, ఈ నీళ్లు, ఈ చెట్లు, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ మనకు కనబడతాయి. అక్కడ పోతే ఇంతకంటే బ్యూటిఫుల్ గ్రీనరీ ఉండొచ్చు, అక్కడ ప్రూన్డ్ గ్రీనరీ ఉండొచ్చు, అంత మొత్తం ఏమంటే గార్డెన్ మెయింటైన్ చేసినట్టు. కానీ నీకు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉంటాయా? మరి ఇటువంటి బ్యూటిఫుల్ భారతదేశానికి గతంలో 75 సంవత్సరాల ముందు జరిగిన ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో, మారణ హోమం ఉన్నదో, ఆ మారణ హోమాన్ని మనం చూపించడానికంటే వీళ్ళకి ఆబ్జెక్షన్స్ అంట. ఎవరికి ఆబ్జెక్షను? ఇక్కడ పుట్టినోని కాదు, ఒరిజినల్ ఇక్కడ ఉన్నోని కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళకు. ఈవెన్ కాశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు కూడా ఎవరైతే ఆ సబ్జెక్ట్ మీద చదవాలని అనుకున్నారో వాళ్ళకే తెలిసింది తప్ప, కానీ ఒక సినిమా వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ దగ్గర వరకు కూడా వెళ్ళగలిగింది. ద సేమ్ టైం ఇప్పుడు రజాకర్ కూడా అంతే. ఎవరైతే చదువుకుంటారో రజాకార్ల గురించి చాలా సింపుల్గా జలియన్ వాలా బాగ్ అని చెప్పని ఒక లైన్లో చదివేసుకుంటారు. నిజానికి ఏం జరిగింది గ్రాస్ రూట్ లెవెల్లో అనేది ఒక సినిమా ద్వారానే ఒక ఇల్లిటరేట్ వరకు వెళ్ళగలిగే గొప్ప శక్తి మాధ్యమం ఏదైనా ఉందంటే అది సినిమానే.
అబ్సల్యూట్లీ. సో దీన్ని ఖచ్చితంగా అద్భుతంగా తీశారనే టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు జలియన్ వాలాబాగ్ అన్నారు కదా, జలియన్ వాలాబాగ్ భారత చరిత్రలో భారత స్వంత పోరాటంలో కీలకమైన ఘట్టం. అవును. సో కానీ ఇక్కడి విషయం తెలియకపోవడం వల్ల అలాంటి కీలకమైన ఘట్టాలు వందలు ఉన్నాయి ఇక్కడ. అవును. అలాంటి జలియన్ వాలాబాగులు వందలు ఉన్నాయి. అది చెప్పకుండా దాచేశారు ఇన్ని రోజులు, అది చెప్పకుండా తొక్కేశారు చరిత్రని. అవును. సో అది చెప్పాల్సిన బాధ్యత మనకుంది. అవును. ఇప్పుడు దీని ద్వారా మీరు అన్నట్టు ఈ మాధ్యమం ద్వారా ఈ సినిమా ద్వారా ఓహో ఇన్ని అరాచకాలు జరిగినాయి ఇక్కడ అని తెలుస్తుంది జనాలకి. అవును. అవును. అండ్ మోరోవర్ మీరు అందులో చూపించినట్టుగా ఒక చెట్టుకి అంతమందిని హ్యాంగ్ చేయడం కానీ, లేడీని అంత వల్నరబుల్గా చేయడం కానీ, ఇది ఇంత జరిగిందా అనేది నిజంగా నీకు కూడా తెలియదు. సో మీరు రీసెర్చ్ చేసినప్పుడు మీరు తెలుసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఎంత క్రూయల్గా ఉండింది అని అంటే ఏం చెప్తారు? నిజానికి మనం చూపించింది జస్ట్ 5 to 10% అమ్మా. ఓ మై గాడ్. నాట్ ఈవెన్ 1%. 60,000 సన్నివేశాలు, అంటే సన్నివేశం అంటే సినిమా విషయంలో సన్నివేశం 60,000 అఘాయిత్యాలు, 2 లక్షల మర్డర్స్. వీటిని ఎట్లా చూపిస్తాం? మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. అవును బాబు, మనం గంగా జమున తహజీబ్లో ఉందాం, కానీ ఉందామంటే కూడా మనం నా మీద వచ్చి ఆగేస్తున్నాం. ఐఎమ్ టాలరేటింగ్, ఐ హ్యావ్ టాలరేటెడ్, ఐఎమ్ ఓన్లీ పోర్ట్రేయింగ్ వాట్ హ్యాపెండ్. బట్ మళ్ళీ మీరు వచ్చి నన్ను ఆపుతారంటారు, ఎట్లా తీస్తామంటారు? ఈరోజు ఇంకొక మాట చెప్తాను మీకు. ఆనాడు మన భారతదేశ ప్రధాని గౌరవ చాచా నెహ్రూ అంటాం మనం. మరి చాచా నెహ్రూ చాచా అయింది ఇంతమందికి పిల్లలకు. ఈనాడు ఆనాడు హైదరాబాద్ ఈ ప్రావిన్స్లో ఉన్న పిల్లలుగా కనబడలేదు ఆయనకు. ఎందుకు 396 రోజులు ఆయన వెయిట్ చేసిండు? కానీ చరిత్రలో జరిగింది నిజాన్ని దాచేసి వేరే రకంగా పోర్ట్రేట్ చేసి ఎవరినైతే హీరోలుగా చూపించకూడదో వాళ్ళని హీరోలుగా మన చరిత్రలో ఆ పుస్తకాల్లో పెట్టేసి మార్కెటింగ్ ఉన్నది. ఆనాడే ఉంది మార్కెటింగ్. మహాత్మా గాంధీ మార్కెటింగ్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ మార్కెట్ ఉంది. అవును. అవును. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మార్కెటింగ్ లేదు. అవును. అవును. అందుకే కదా ఆయన ఎక్కడా కూడా వీళ్ళని మాట్లాడుకున్నంతగా 100 మంది గాంధీ మార్పు నేను నడిస్తే మొత్తం భారతదేశం అంతా నడిచింది అన్నారు. మరి ఈనాడున్న 4 కోట్ల ప్రజానీకం ఈ రోజు ఆనాడు పాకిస్తాన్ లో కలవకుండా ఈ రోజు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన ఆ మహాత్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను ఏమనాలి? ఆయన మా మామ కాదు, తాత కన్న కాదు. ఎందుకు మేము గౌరవిస్తున్నాం? మా ప్రాంతానికి ఆయన స్వాతంత్రాన్ని కలిగించిండు, మా ప్రాంతాన్ని బంధ విముక్తుల్ని చేపించిండు, మా ప్రాంతాన్ని ఆనాడు ఇదే ఈ తాలిబాన్ల లెక్క అక్కడ ఎట్లయితే బతుకుతున్నారో ఆ బతుకులు ఇక్కడ మాకు కల్పించకుండా చేసిండు. మరి ఆయన మాకు హీరో కాదా? ఆయన బరోడాలో ఉండవలసిన వ్యక్తి కాదు, హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ కంటే ఎత్తైన విగ్రహం పెట్టుకొని మనం ఉండాలి ఇక్కడ. ఖచ్చితంగా ఈ సినిమా అయిన తర్వాత నేను ఆ కార్యక్రమానికి పూనుకుంటా. ఎందుకంటే ఆయననే ఫాదర్ ఆఫ్ హైదరాబాద్, ఆయననే ఫాదర్ ఆఫ్ తెలంగాణ. ఇంకెవడు తెలంగాణకు ఫాదర్? ఇంకెవడు అంటున్నా నేను, ఆయననే తెలంగాణకు ఫాదర్. ఈనాడు 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి. ఈనాటి ఈ తెలంగాణ యావత్ 33 జిల్లాలను పెట్టింది, కానీ గతంలో 8 జిల్లాలు ఉండే, తర్వాత 10 అయినాయి. ఈ తెలంగాణకు పూర్తిగా ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటే సర్దార్ వల్లభాయ్ పటేలే. ఆయన గురించి ఎప్పుడు మార్కెటింగ్ చేయలే. హీఈస్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ ఇన్ దిస్ సినిమా. యాంటాగనిస్ట్ ఎవరంటే ఆయన మీర్ ఉస్మాన్ అలీ పాషా. ఆయన గురించి అరే ఆయన ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, హైకోర్టు కట్టిండంటే ఆయన తాత జాగిరి ఏమైనా తీసుకొచ్చి కట్టిండా? ఆయన సొంత డబ్బులు జేబులో ప్రజల సొమ్ముని పీడించి పిప్పి చేసి ఆనాడున్న దుర్మార్గులు కొంతమంది ఆయనకు తొత్తులుగా ఉన్నారు, జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళతోని అవన్నీ కలెక్ట్ చేపించి కట్టిండు. ఎవరు జాగిరేది? ఎక్కడైనా ప్రజల సొమ్మే కదండి, ప్రజల సొమ్మే కదా. అంతే కదా. కట్టించారు, వేరే రాజులు కట్టించిండ్రా అని కొంతమంది అడుగుతారు. హిందూ రాజులు కట్టించారు అంటే ఎవడేం కట్టించాడు నాకేంది భయ్? నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా లేదా? నేను ఈ ప్రాంతంలో ఉన్నానా లేదా? నా ప్రాంతంలో జరిగిన అఘాయిత్యాలను నేను చిత్ర రూపంలో చూపిస్తే ఇంత మంటెందుకు? కానీ మీరు ఒకవేళ రీసెర్చ్ చేసి మీరు రెడీగా ఉన్నాను అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఖచ్చితంగా దాని మీద మనకు స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం సార్. ఖచ్చితంగా అసలు ఆయన గురించి మీరు పూర్తిగా తెలుసుకుని అక్కడ ఏం జరిగింది అసలు అనేది 100% ఉంది. యాక్చువల్గా దీన్ని మీరు చేయాలంటే ఇది 1, 2, 3 ఎపిసోడ్స్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, అది నేను సెపరేట్ ఎపిసోడ్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏమైంది తెలుసా, ఆయన డైరెక్టర్గా ఆయన చెప్పలేదేమో కానీ నేను నాకున్న రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను చెప్తాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఐ డోంట్ కేర్ రియల్లీ, బికాజ్ నాకు ఎలాంటిది నాకు ఎవరి గురించి నేను భయపడితే మా అమ్మ నాయన మా దేవుడు. అద్భుతం. ఈ సినిమా తీసినప్పటి నుంచి ఈ రోజు వరకు
రిలీజ్ వరకు కూడా చాలా సవతి తల్లి ప్రేమ కంటే చాలా తక్కువ ప్రేమ ఉన్నది మా మీద. అయ్యో, క్యారెక్టర్స్ కూడా రాలే. చెప్పంగానే సినిమా చెప్పాను, స్టోరీ చెప్పగానే మాకు ఫేస్ కావాలి కదా మార్కెట్ కావాలంటే. మరి ఇంత బ్యూటిఫుల్ చారిత్రాత్మకమైన ఒక సినిమాలో మీరు ఆ సినిమాలో మీరు కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి కదా, గొప్ప వ్యక్తి అవుతారు కదా. మంచి అవకాశం కదా సార్. మరి ఎంత మంచి అవకాశం. భయపడతారు అందరు, ఎవ్వరికి దమ్ము ధైర్యం లేదు. ప్రతి ఒక్కరు ఏమనంటే పేర్లు చెప్తారు, 3 అక్షరాలు ఉన్న పేర్లు చెప్తారు, పెద్ద చిన్న. ఎక్కడ పోయిరాలు? చెత్త కుప్పల పడ్డారు ఈరోజు. చెత్త కుప్ప. తెలంగాణ భాషలోనే హమాం ఖాన్లో పడ్డరాలు. వర్క్షాప్లో కాదు పడ్డది, హమాం ఖాన్లో పడ్డారు. ఆడ పడి మూలు ఉన్న ఇడిచేసిన బట్టలు లేక పడి ఉన్నారు రాని. అది దానికి వీళ్ళు భయపడ్డారు. అదొక పెద్ద ఒక లాబీ అన్నమాట. ఆ 3 అక్షరాలు ఏమంటారు అని చెప్పి. అవును అవును. కానీ ఇంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం మీ అదృష్టం అండి. ప్రొడ్యూసర్లు చాలా భయపడతారు, ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక మాట అనాలి అని అంటే చాలా భయపడతారు. అలాంటిది యూఆర్ వెరీ లక్కీ. ఈ రోజు కూడా మాకు చెప్తున్నా మీకు మాకు తెలిసింది ఏంటంటే కేసులు వేశారట హైకోర్టులో. మాకు తెలిసింది, సోషల్ మీడియా ద్వారా తెలిసింది. వీఆర్ రెడీ. ఎప్పుడు 15 తారీఖు రిలీజ్ అంటే ఇవాళ 10వ తారీఖు, 11వ తారీఖు. దేనికి ఎందుకు వేయాలి కేసులు? సృష్టించే విధంగా ఉన్నాయట. ఎట్లా మీరు 2 గంటల 50 నిమిషాలు 40 నిమిషాల సినిమా. ఇప్పుడు కేరళ స్టోరీస్ వచ్చింది సార్. కేరళ స్టోరీస్ అప్పుడు కేసులు అయ్యాయా, లేకపోతే కాశ్మీరీ ఫైల్స్ అప్పుడు కేసులు అయ్యాయా, లేదంటే దేనికి భయపడాలి మనం? అది కాదు, నేను ఈ ప్రాంతంలో ఉన్నా, నాకు కూడా అందరు ఉన్నారు, బిడ్డలు కొడుకులు అందరూ, మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. నాకేమైనా ఇష్టం ఇక్కడ డిస్టర్బెన్స్ తెచ్చుకోవాలని? ఎగ్జాక్ట్లీ. ఎందుకు? ఇక్కడే బతకాలి కదా మనం. అనేది ఎవడైతే అంటున్నాడో వాడే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డిస్టర్బెన్సెస్ ఇక్కడ ఎవరు చేయడానికి లేదు. చేస్తే పోలీస్ లేదా తీసుకపోయి పగల కొడతారు, హెలికాప్టర్ ఎక్కిస్తారు వాళ్ళని. తెలుసు, వాళ్ళే ఎన్నోసార్లు ఎక్కిరు హెలికాప్టర్లు, మేము ఎక్కలే. సో ఎవరి జాగాలో వాడు ఉండాలి. సినిమా లైన్లో సినిమా ఉండని. కానీ నేను చెప్పిన విషయాలు కూడా చాలా బాధాకరమైనవి. అంటే ఏదో నాకు దేవుడు ఇచ్చిన కాడికి ధైర్యం ఉన్నది, నేను ఇక్కడ పుట్టినా, నేను ఫలానా, నేను ఉన్నా, కానీ నాకు చాలా బాధ అయింది నిజంగా. ఎందుకంటే ఈ చిత్రసీమలో there has to be some kind of నేను వస్తాను అన్న లెవెల్లో ఉండాలి. కరెక్ట్ రావాలి కొంచెం. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ అనెథికల్ సినిమాలు తీస్తలేం మనం, అశ్లీలమైన సినిమాలు తీస్తలేం మనం. ఒక హిస్టారికల్ థింగ్. ఈరోజు మెజారిటీ ధర్మాన్ని మీద ఆనాడు అంత నికృష్టమైన విధానంగా దాడులు జరిగినాయి. ఏంది, బతుకమ్మ ఆడుతుంటే బట్టలని ఉడదీసి భార్యలను భర్త ముంగట, బిడ్డలను తండ్రి ముంగట, కోడళ్లను వాళ్ళ అత్తమామల ముంగట, ఇలా వాళ్ళని మొత్తం ఉడదీసి బతుకమ్మ ఆడిపిస్తారా? ఆ పవిత్రమైన గౌరమ్మ చుట్టూ తిప్పిస్తారా? ఆ తర్వాత మానభంగాలు చేస్తారా? ఆ తర్వాత కొంతమంది తప్పించుకొని గడ్డివాములకు పోతే గడ్డివాముని తగలబెడతారా? వాట్ ఈస్ దిస్? ఇవి జరిగిన ఈ ఘోరాలు కావా ఇవి? ఈనాటికి ఉన్నారెందుకు? మా తాత ఉన్నాడు ఈరోజు, 98 సంవత్సరాలు ఉన్నాడు, ఈరోజు బ్రతుకున్నాడు. ఆయన చెప్తాడు, ఆయన 98 సంవత్సరాలు అంటే 23-22 సంవత్సరాలు ఉన్నాడు కదా అప్పుడు జరిగినప్పుడు. అవునండి, నేను ఒక యూట్యూబ్లో ఒక లేడీ కూడా మాట్లాడారు, ఆవిడకి ఒక 80 ఏళ్ళు ఎన్నో ఉంటాయనుకుంటా. ఆవిడ చెప్తూ ఉన్నారు, మా చిన్నప్పుడు ఇలా జరుగుతుండే, బతుకమ్మ ఇలా ఆడిపిస్తారని చెప్పి. చూసారా మీరు ఆవిడది? హారబుల్ నిజంగా. యాక్చువల్లీ మీరు ఆయనను ఇంటర్వ్యూ చేయాలి. ఆ 98 ఏళ్ళ మా తాతని ఇంటర్వ్యూ చేస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా సార్. ఎందుకంటే వాళ్ళ అల్లుడు కదా, మేనల్లుడు కదా, అక్క కొడుకు అంటే మేనల్లుడు కదా. కరెక్ట్ తప్పకుండా సార్. హీ విల్ బి ఏబుల్ టు గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్సైట్. ఒకసారి వీళ్ళు అంతరించిపోయిన తర్వాత మనకు దొరుకుతుందా? దొరకదు సార్, ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇప్పుడు ఎక్కడెందుకు పుస్తకాల్లో ఉన్నది ప్రజల వరకు చేరడానికే లేదు. మీరు సినిమా బీబీ నగర్ బ్రిడ్జ్ బ్లాస్ట్ అని చెప్తున్నా నేను. బీబీ నగర్ బ్రిడ్జ్ ఎప్పుడు బ్లాస్ట్ అయింది అనేది మీకు తెలుస్తుంది కదా. ఏనాడు లాస్ట్ ఇక్కడ ఎప్పుడు వీళ్ళు మన ఆర్మీ ఎప్పుడు జన్గాంకి వచ్చింది అనేది 13 తారీఖు నాడు. ఐ కెన్ ఇమాజిన్ ద డేట్. 14కు ఎంటర్ అయ్యిండ్రు ఆర్మీ, 14-15 నాడు ఆపరేషన్ అయిపోయింది. 16 తారీఖు నాడు ఇట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్. 17 తారీఖు నాడు విలీనం ప్రకటించేసారు. డేట్స్ కుల్లా. నేను పుట్టలేదు అన్నాడు, లేను, బట్ ఐ కెన్ సీ
ఐ కెన్ షో యూ ద బీబీనగర్ బ్రిడ్జ్ ఫౌండేషన్స్ ఎస్ ఎస్ ఎంత అంటే ఒక 50 అడుగుల పొడుగుంటుంది, 20 అడుగుల వెడల్పు ఉంటుంది ఒక్కో ఫౌండేషన్, అట్లా 6-7 ఇప్పటికీ ఉందా సార్? ఉంది ఇప్పటికీ. దానికి ఏమి మళ్ళీ అంటే రెనోవేషన్ ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నది ఇప్పుడు అది, బట్ వీ కెన్ గో అండ్ సీ. దాని మీద నిలబడవచ్చు, దాని మీద నిలబడవచ్చు, దాని మీద నిలబడవచ్చు, దాని మీద నిలబడవచ్చు. సో రెనోవేషన్ ఏం చేయలేదు, దాన్ని అలాగే వదిలేశారు. అట్లా ఉంది అది. ఇంకో కొత్త బ్రిడ్జ్ కట్టారు కదా తర్వాత, అదేనండి, అవునవును అవును. ఆ తర్వాత ఇంకో బ్రిడ్జ్ వచ్చింది కొత్తది ఇప్పుడు, హైవే. అంతేగాని పాతది మాత్రం ఏం చేయలేదు, దాన్ని అలాగే అదే అది ఎట్లా, అది ఎయిర్లో ఉంటుంది ఎప్పుడు, ఆ పారే చిన్న నేర్లో ఎయిర్లో ఉంటుంది. రైట్ రైట్ రైట్. ఏమైనప్పటికీ చాలా మంచి సినిమా తీశారు సార్. నిజంగా ఇది పూర్తి స్థాయిలో కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, జనాల్లో ఇది ఒక మంచి ఎడ్యుకేటెడ్ మూవీ, ఒక మాట చెప్పాలంటే ఒక నాలెడ్జ్ని పెంచే ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇదే ధైర్యంతో, మొక్కవని ధైర్యంతో మీరు ఇలాగే ఉండాలి. ఇలాంటి మంచి సినిమాలు డైరెక్టర్గా మీరు, ప్రొడ్యూసర్గా మీరు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.